ఆయనే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారనమాట. దాని తర్వాత మళ్ళీ నేను ఆ ఈ నగరానికి అని క్లిప్ పట్టుకొని మళ్ళీ నేను ఇంకా వేరే గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్ సిరీస్ ఉంటుంది జీ5లో. ఆ వెబ్ సిరీస్ అని రాజుగాడ్ అని ఒక సినిమా రాజు సార్ ఉంది. అది చిన్న క్యారెక్టర్, అందులో ఒక డైలాగ్ ఏదో 2 డైలాగులు ఉంటుంది. తర్వాత నన్ను దోచుకున్నట్టు ఒక చిన్న క్యారెక్టర్, అద్భుతం అని తేజ సజ్జా గారిది ఒక సినిమా ఉంటుంది, అందులో ఒక మంచి క్యారెక్టరు. ఇట్లా చిన్నది పెద్ద చేసుకుంటూ వెళ్తున్నా. మళ్ళీ ఒక 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది. మేము రామనాయుడు అప్పటి నుంచి ఈ నగరానికి ఏమో సినిమా తర్వాత నేను తరుణ్ భాస్కర్ గారు టచ్లో లేను నేను. మళ్ళీ సంవత్సరం తర్వాత ఫోన్ వచ్చింది, నా రామనాయుడు స్టూడియోస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీకు తరుణ్ భాస్కర్ గారు నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు, మీకు ఒక క్యారెక్టర్ చెప్పారు, మీరు ఆఫీస్కి వచ్చి ఆడిషన్ ఇస్తారా అని మళ్ళీ ఫోన్ వచ్చింది. మళ్ళీ షాక్ నేను, ఏంటిది అని మళ్ళీ చాలా ఎమోషనల్ అయిపోయి మళ్ళీ పోయినా. అయితే హాయ్ మహేష్ ఎలా ఉన్నావు, అది ఇది క్యాబ్ నడుపుతున్నావు కదా అని మళ్ళీ అడుగుతాను. అంటే తను ఏంటంటే సెక్యూర్గా ఏదన్నా జాబ్ చేసుకుని ట్రై చేస్తే మంచిది, సినిమా మీద ఆధారపడి ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది పడతారేమో ఆయన, ఏంటంటే సేఫ్ సైడ్గా ఏదైనా పని పెట్టుకుని ట్రై చేయండి అనే సెన్స్ అనమాట. ఆయన మళ్ళీ చేస్తున్నా సార్ అని చెప్పేసి అన్నా నేను. తర్వాత దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఒకటి ఉంది చెయ్యి అని చెప్పి ఆడిషన్ చేసి అందులో ఒక మంచి పేమెంట్ ఇప్పించి, అప్పుడున్న నేనున్న ఇబ్బందులలో చాలా ఇబ్బందులు ఉండే అప్పుడు ఒక మంచి పేమెంట్ ఇప్పించి ఆ వెబ్ సిరీస్లో ఒక 3 డేస్ 4 డేస్ నేను యాక్ట్ చేశాను. మంచు లక్ష్మి గారి కాంబినేషన్ ఉంటుంది, ఆమె పొలిటికల్ లీడరు, ఆమె అసిస్టెంట్గా పక్కన అక్క అనుకుంటా ఉండే క్యారెక్టర్ అనమాట. చాలా రీల్స్లలో వస్తుంటుంది, మీరు చూసే ఉంటారు. నా కార్ దగ్గర సీన్ ఉంటుంది అసలుకి, అది నేను బాగా చూసాను. చాలా రీల్ ఇంత నేను దాని మీద మీమ్స్ కూడా చాలా మంది చేశారు. ఎన్ని మీమ్స్ అయినాయి. నేను ఆ క్యారెక్టర్ ఎంత వైరల్ అయ్యింది అంటే నాకు మాత్రం బంతిపూల దండేశ్వర బాడక అని అంటది అనమాట. అంటే పొలిటికల్ సంబంధించి చాలా మీమ్స్ వచ్చినాయి దాని మీద. సో అట్లా అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ నేను రాముల తర్వాత ఆ సినిమా తర్వాత నాకు చాలా క్యారెక్టర్లు వచ్చాయి. స్కైలాబ్ అనే సినిమా చేశా, భామా కలాప్ అనే సినిమా చేశా, కుబుల్ హై అని ఒక వెబ్ సిరీస్ చేశా. దాని తర్వాత ఇట్లా ఇంకా 1 by 1 అన్ని చేసుకుంటూ వెళ్తున్నాడు. మాయాబజార్ అనే వెబ్ సిరీస్ ఇప్పుడు జీ5లో ఉంటుంది. ఇట్లా వెబ్ సిరీస్ చిన్నది పెద్దదంతా చేసుకుంటూ వెళ్తాం వల్ల మళ్ళీ ఫోన్ వచ్చింది, తరుణ్ భాస్కర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, తరుణ్ భాస్కర్ గారు కీడాకోల అని ఒక సినిమా చేస్తున్నారు, మీకు ఒక క్యారెక్టర్ చెప్పారు, మళ్ళీ ఆఫీస్కి రండి. మళ్ళీ 3వ ఫోన్ వచ్చింది. సో అప్పుడు వెళ్ళి నేను థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు, నాకు మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తున్నారు, నిజంగా మీ రుణం లైఫ్లో నేను తీర్చుకోలేను సార్, ఏదంటే నీకు టాలెంట్ ఉంది కాబట్టి నేను పిలిచి నేను ఇస్తున్నా అని చెప్పి చాలా బాగా చెప్పారనమాట. థ్యాంక్ యూ సార్ అని చెప్పి. అది కీడాకోల చాలా మంచి క్యారెక్టర్. మన జీవన్ గారు ఉంటారు కదా, జీవన్ కుమార్ గారు అని, ఆయన నాకు కాంబినేషన్ సీన్స్ అనమాట చాలా ఉంటాయి. అంటే పోటాపోటీ సీన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఒక రీలు అది ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఒక సీన్ జరిగే రీల్ ఒకటి 5 million ఎంత వెళ్ళింది ఇప్పుడు ఒక రీలు 5 million 6 million వెళ్తుంది. అంటే అలాంటి ఇంకా చాలా రీల్స్ ఉన్నాయన్నమాట. అదేంటంటే పెళ్ళైన తర్వాత ఏం చేయాలి అనేది ఒక రీలు. అవును, ఆ రీలు ఇప్పుడు నేను ఒక రీల్ వేస్తే అది ఒక 5 million 6 million ఇంకా అట్లా చాలా రీల్స్ మిలియన్స్ వెళ్తుంది. అదేంటంటే కానీ అన్న నీదే లేటు అంటే నాది లేటు కాలే, నీదే తొందర అయింది అంటే, అదేంటంటే పెళ్లి విషయంలో ఇప్పుడు తొందర పెళ్లి చేసుకున్నాడు లేటుగా ఉన్నానంటే నాది లేటు కాలే నీదే తొందర అయిందని. సపోజ్ అయినా మందు సిట్టింగ్లో కూర్చుంటారు అందరు ఫ్రెండ్స్, కానీ అన్న నీదే లేట్ అంటే నాది లేటు కాలే నీదే తొందర అయింది, వాడు తొందర తాగితే తొందర అయిందని. తర్వాత భోజనాల దగ్గర అందరు లైన్లో కూర్చుంటారు, కానీ అన్న నీదే లేట్ అంటే నాది తొందర కాలే నీదే తొందర అయిందని, నువ్వే తొందర తిన్నావని. అలా ప్రతి దానికి ఇప్పుడు ఈ నగరానికి ఏమైందిలో కూడా ల్యాబ్ సీన్ ఏంటంటే క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది ఆ సీన్ అంతా. అరే వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే కోటర్ దాగి పడుకోవాలి అనే ఉంటుంది అన్న సీను. సో అది కూడా చాలా దాని మీద లక్షల్లో మీమ్స్, క్వశ్చన్ టు ఆన్సర్. రీసెంట్గా కూడా ఒక మీమ్ వచ్చింది, పెళ్ళైన కొత్తలో పెళ్ళి కాగానే ఏం చేయాలంటే తీసుకుపోయి సంథింగ్ ఏదో వచ్చింది. సో అట్లా ఈ నగరానికి ఏమైనా మీమ్స్ వస్తుంటుంది, నేను చేసిన రాములా మీమ్స్ వస్తుంటాయి, ఇట్లా కీడాకోలా మీమ్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ నా ఫేవరెట్ లక్ష్మి గారి డైలాగ్ చెప్తాను ఒకసారి. నాకు చాలా నేనే అది చాలా సార్లు నేను ఎప్పుడు అది చేద్దాం అనుకున్నా, నాకు స్పిట్స్ దొరక్క ఆగాను. దాని మీద ఎంత మంది చేసారో రీల్ అయితే. ఎస్, నేను కూడా చూసి అది నేను అంటే మామూలుగా మేము కూడా రీల్స్ చేస్తుంటాం, సో చేద్దాం అని కూడా లేదు ఇది మాత్రం డెఫినెట్ గా గెటప్ తోనే చెయ్యాలి అని చెప్పి, ఆ స్పెట్స్ లేదని చెప్పి నేను రీల్ ఆగిపోయాను. ఇప్పుడు వరకు కూడా స్పెట్స్ అవి ఎక్కడో పెట్టాను ఇంట్లో, నావి కనిపించలేదు నాకు, గగిల్స్ ఎక్కడో ఉన్నాయి. అందరు లేడీస్ ఆ స్వెట్స్ పెట్టుకొని అరే ఇట్రారా అంటే అక్క అని దగ్గర పోయి అదే మామూలుగా దండ గురించి అది అడుగుతుంది అన్నప్పుడు, లేదు అయ్యో ఏ పూలు రాయి అంటే అది ఆచిడు పూలు అంటారు అక్క, అదే మన కరీంనగర్లో అశోకన్న హోటల్ పక్క సందులో దొరుకుతాయి కదా అంటే, అవునా
మరి నాకు మాత్రం బంతిపూల దండ వేసినవిందిరా బాడక అని అంటది అనమాట. అయ్యేట ఏ అట్లాగా తెల్లగా ఉంటాయి అట్లుంటాయి ఇట్లా ఇది అంటది. ఎగ్జాక్ట్లీ గుర్తు అట్లా డైలాగ్ అది. బట్ మస్తు ఉంటుంది అది ఆమె మాట్లాడిన మాడ్యులేషన్ అదంతా కూడా. తను కూడా చాలా ఎంకరేజ్ ఈసారి చేసింది నేను మేడం. ఇప్పుడు డెఫినెట్ గా రీల్ చేసి మిమ్మల్ని పంపిస్తాను. అవునవును అసలు మీరు పంపించండి డైరెక్ట్ గా నిజంగా. దొరికారు నాకు ఈరోజు. అవును సో ఇన్ని రోజులు నేను చేయొచ్చు మన ఇద్దరం నిజంగా మ్యామ్. లేదండి, ఈ రోజు మాత్రం రీల్ చేస్తే నేను పంపిస్తాను మిమ్మల్ని. సో డెఫినెట్గా. బేసిక్ గా నాకు ఇన్ని రోజులు కూడా యాక్చువల్ గా నాకు చాలా బాగా నచ్చింది. అవునవును ఇందిరా ఏదో గట్టి వాసన వస్తున్నాయి, ఏదో తెల్లగా ఉన్నాయి ఉన్నాయి తెల్లగా అసలుకి. ఉన్నాయి. అంటే ఆచిడి పూలు అంటారు అక్క అంటే అవునా మరి నాకు మాత్రం బంతిపూల దండ వేసినందురా బాడక అంటది. అసలు మామూలు ఇది కాదు. అదే అదే మన పేరు ఏదో ఉంటుంది వానితోటి మళ్ళీ వచ్చే తిరిగి లేపు దండ వేయించుకోకపోతే నా పేరు ఏదో అంటది అన్నట్టు. అవును, బాగుంటుంది డైలాగ్. ఎగ్జాక్ట్ నాకు అది గుర్తులేదు కానీ మిలియన్స్ వెళ్ళింది మేడం వ్యూస్ అందరు అసలు ఎంత ఎంత మంది మంది. చేశారు తెలుసా అవును అసలు అవును అది. అవును నేను అవును చాలా మంది అమ్మాయిలు అది అవును. లక్ష్మి గారు అసలు సూపర్ అనుకోండి, అందరూ తెలుసు సూపర్ అసలు. మాడ్యులేషన్ కూడా చాలా బాగా మాట్లాడింది మేడం అసలు నిజంగా. దాని తర్వాత ఆమె చాలా చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అంటే వచ్చి ఉండాలి బట్ ఏమో తెలియదు కానీ మస్తు మాట్లాడింది. మా తెలంగాణ మాత్రం ఆమె నోటి నుంచి ఆ మాట వినడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. లక్ష్మణ్ గారు ఆ మాడ్యులేషన్ కానీ డిక్షన్ కానీ భలే చెప్పింది అసలు. తను కూడా చాలా నన్ను అప్పుడు క్యారవాన్లోకి పిలిపించుకొని మహేష్ రారా చాలా బాగా చేశారా అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేసి ఒక సెల్ఫీ తీసుకున్నాం మేమిద్దరం. ఓ నైస్. చాలా బాగా ఎంకరేజ్ చేశారు తను కూడా.